నరేంద్ర మోదీ స్టేడియంలో మన వాళ్ళు బాధేశారు. మీరు చూసే ఉంటారు 255 స్కోర్. కాకపోతే ఏంటంటే సంజు శాంసన్ అక్కడ సెంచరీకి దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. 3 మ్యాచ్ల్లోనూ అలాగే జరిగింది. ఈసారి ఖచ్చితంగా సెంచరీ చేస్తాడేమో అనుకున్నారు, కానీ ఇక్కడ క్యాచ్ అయితే ఇచ్చేసాడు. అయితే నరేంద్ర మోదీ స్టేడియంలో ఎక్కువగా క్యాచ్లు, ఎందుకంటే స్టేడియం చాలా పెద్దది. ఇప్పుడు దూబే లాస్ట్ ఓవర్లో ఊపినట్టుగా ఊపితే కానీ అది బౌండరీకి వెళ్ళడం లేదు. అయితే సేమ్ అదే విధంగా న్యూజిలాండ్ వాళ్ళు కూడా క్యాచ్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మన వాళ్ళు పట్టాలి. మన వాళ్ళు అయితే బ్యాటింగ్ పరంగా బాధేశారు. చివరికి దూబే కూడా తన యొక్క సత్తా చూపించాడు. అభిషేక్ విషయంలో మాత్రం అంటే విమర్శించడానికి ఎక్కడ లేకుండా తన వరకు మంచిగానే హాఫ్ సెంచరీ చేసుకొని వెళ్ళిపోయాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫీల్డింగు బౌలింగు మన వాళ్ళు కనుక కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా కప్పు మందే. మనల్ని బాధేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అలాగని న్యూజిలాండ్ మనం తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు కూడా అదే కసితో ఆడతారు. కాకపోతే ఇక్కడ క్యాచ్లు మనకి కూడా వస్తాయి. మన వాళ్ళు కొంచెం ఆశ తూచి వ్యవహరిస్తే మనదే విన్ అవుద్ది. అయితే న్యూజిలాండ్ ఓడిపోవాలని నాకు లేదు, భారత్ గెలవాలని మాత్రమే ఉంది.